శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారమండి. మ్మ్. ఇవాళ మనం సోర్స్ మెటీరియల్స్ని బేస్ చేసుకుని నేట్రమ్ మ్యూర్కి సంబంధించిన మూడవ భాగంలోకి వెళ్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదొక డీప్ డైవ్ అనొచ్చు. అవును, ఖచ్చితంగా. క్లినికల్ ప్రిస్క్రైబింగ్ మీద ఫోకస్ చేసే అత్యంత ముఖ్యమైన సెషన్ ఇది. రైట్. అయితే ముందుగా గత ఎపిసోడ్స్లో మనం చూసిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. అంటే సైలెంట్ గ్రీఫ్, లోపల దాచుకున్న మూగబాధ. అవును, ఓదారుస్తే కోపం రావడం, అదే కన్సలేషన్ అగ్రవేషన్. ఎగ్జాక్ట్లీ. దాంతోపాటు ఉప్పు మీద విపరీతమైన కోరిక. అలాగే శరీరంలో మనసులో కనిపించే డ్రైనెస్ అంటే పొడిబారడం. ఇంకా ఉదయం పూట వచ్చే సుత్తితో కొట్టినట్లుండే తలనొప్పి ఇవన్నీ మనం చాలా డీటెయిల్డ్గా కవర్ చేశాం కదా. అయితే నాకిక్కడ ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ లక్షణాలున్న ప్రతి రోగికి కళ్ళు మూసుకుని నేట్రమ్ మ్యూర్ ఇచ్చేయచ్చా? అంటే జస్ట్ ఈ సిమ్టమ్స్ కనపడగానే ఇచ్చేయచ్చా? ఖచ్చితంగా ఇవ్వకూడదండి. అసలు హోమియోపతిలో మనం చేసే పెద్ద తప్పు అదే అవుతుంది. ఓ అలాగా. అవును, ఆర్గనాన్లోని 5, 6 మరియు 153 సూత్రాలు మనకు స్పష్టంగా ఏం చెప్తున్నాయంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ చాలా ముఖ్యం. అంటే కేవలం ఒకే ఒక్క లక్షణాన్ని పట్టుకొని ఎప్పుడూ మందు ఇవ్వకూడదు. అంటే మీరు సంపూర్ణ లక్షణాల సముదాయం అంటారు కదా, అదా? అవునండి. మైండ్ అంటే మానసిక లక్షణాలు, దానికి తోడు జనరల్స్, అలాగే పార్టిక్యులర్స్, ఈ మూడు కలిస్తేనే మనకు సరైన రెమెడీ వస్తుంది. అర్థమైంది. అంటే ఇప్పుడు ఒక వంటకంలో కేవలం ఉప్పు ఉన్నంత మాత్రాన అది పూర్తి వంటకం ఎలా కాదో, ఒక లక్షణం ఉన్నంత మాత్రాన అది ఆ మందును నిర్ధారించదన్నమాట. చాలా మంచి పోలిక చెప్పారు. కరెక్ట్గా అదే. ఉప్పుంటే చాల్దు, దానికి సరైన ప్రపోర్షన్స్లో అన్నీ కలవాలి. ఇక్కడ కూడా టోటాలిటీ కలవాలి. నిజమైన నేట్రమ్ మ్యూర్ రోగిని ఎలా గుర్తించాలి? దానికి పోలికలున్న ఇతర మందులతో దీన్ని ఎలా వేరు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ. ఎందుకంటే క్లినిక్లో పేషెంట్ కూర్చున్నప్పుడు మనకు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ముందుగా నేట్రమ్ మ్యూర్ని పల్సటిల్లాతో పోల్చి చూద్దాం. పల్సటిల్లా అంటే ఇప్పుడు ఈ రెండు మందుల రోగులు సులభంగా ఏడుస్తారు కదా, మరి రెండింటికి తేడా ఏంటి? చూడండి, ఏడుపు అనేది రెండింట్లోనూ ఉంటుంది. కానీ పల్సటిల్లా రోగికి ఓదార్పు కావాలి. అంటే ఎవరైనా పక్కనుండి తుడుస్తూ, అంటే వాళ్ళ బాధను అందరికి చెప్పి సింపతి ఆశిస్తారా? అవును, ఇతరుల భావోద్వేగాల మీద ఆధారపడతారు. ఎమోషనల్ డిపెండెన్స్ అన్నమాట. కానీ నేట్రమ్ మ్యూర్ అలా కాదు. నేట్రమ్ మ్యూర్ రోగి ఒంటరిగా ఏడుస్తాడు కదా. కరెక్ట్. గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఏడుస్తారు. ఎవరైనా వచ్చి ఓదారుస్తే వాళ్లకు ఎక్కడలేని కోపం వస్తుంది. అదే కన్సోలేషన్ అగ్రవేషన్. వాళ్ల బాధను ఎవరూ చూడకూడదు అనుకుంటారు, రైట్? మరి బాధపడడం అనే విషయంలో కొత్తగా జరిగిన సంఘటనలకైతే ఎలా ఆలోచించాలి? అంటే ఒకవేళ నేట్రమ్ మ్యూర్ని ఇగ్నీషియాతో పోల్చాల్సి వస్తే. ఇది చాలా ముఖ్యమండి. ఇగ్నీషియా అనేది నేట్రమ్ మ్యూర్కి అక్యూట్ ఫామ్ అని చెప్పొచ్చు. అంటే తాజా రూపం. అంటే అకస్మాత్తుగా ఏదైనా జరిగితేనా? ఎవరైనా చనిపోవడం లాంటివి? అవును. ఆప్తులు చనిపోయినప్పుడు లేదా ప్రేమ విఫలమైనప్పుడు వచ్చే ఆ తక్షణ తీవ్రమైన శోకముంటుంది కదా, అక్యూట్ గ్రీఫ్. అప్పుడు విపరీతంగా ఏడవడం, పదే పదే మూడ్ మారిపోవడం, కాంట్రడిక్షన్స్ ఉంటాయి. అదంతా ఇగ్నీషియా. అర్థమైంది. అంటే నాకైతే ఎలా అనిపిస్తోందంటే ఇగ్నీషియా అనేది ఒక రక్తం కారుతున్న తాజా గాయం లాంటిది. అవును. మరి నేట్రమ్ మ్యూర్ అనేది ఎప్పటికీ మానని గట్టిపడిన ఒక పాత మచ్చలాంటిది అనొచ్చా? ఎగ్జాక్ట్లీ. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఆ బాధ గడ్డకట్టి లోపల దాగిపోయి దీర్ఘకాలంగా ఉంటే ఆ సైలెంట్ క్రానిక్ గ్రీఫ్ నేట్రమ్ మ్యూర్ అవుతుంది. సూపర్. ఇకపోతే నిరాశ, వైరాగ్యం విషయానికొస్తే ఈ సిమ్టమ్స్ నేట్రమ్ మ్యూర్లోనూ సిపియాలోనూ కనిపిస్తాయి కదా. ఇక్కడ కన్ఫ్యూజన్ ఎలా పోగొట్టాలి? ఇక్కడ ఒక చిన్న లైన్ ఉందండి. సిపియా రోగికి తన సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా నిజమైన ఆసక్తి ఉండదు. వాళ్లు బంధాల నుంచి పూర్తిగా తప్పించుకోవాలని చూస్తారు. దాన్ని డిటాచ్మెంట్ అంటాం. అంటే వాళ్లకి అసలు రిలేషన్షిప్స్ వద్దు అనుకుంటారా? కరెక్ట్. కానీ నేట్రమ్ మ్యూర్ రోగి అలా కాదు. వాళ్లకి ప్రేమ కావాలి, కానీ గతం వల్ల ఏర్పడిన భయంతో ఇంకెక్కడ గాయపడతామో అని తమ చుట్టూ ఒక గోడ కట్టుకుంటారు. కావాలనే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అవును. దీనికొక బెస్ట్ క్లినికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కలయిక తర్వాత, అంటే కోయిషన్ తర్వాత నేట్రమ్ మ్యూర్ రోగిలో ఆశ చిగురిస్తుంది, ఒక ఎఫెక్షన్ ఉంటుంది.
కానీ సిపియాలో సిపిఆలో గందరగోళం, కోపం పెరుగుతాయి. వాళ్ళకి ఆ ఫిజికల్ అండ్ ఇమోషనల్ డిటాచ్మెంట్ అలా ఉంటుంది ఫీమేల్ కాన్స్టిట్యూషన్స్లో. వావ్, ఇది చాలా సూక్ష్మమైన తేడా. మరి ఈ భావాలను లోపలే ఆంచిపెట్టుకోవడం సప్రెషన్ అంటాం కదా, అది నాట్రమ్యూర్లో ఉంటుంది, స్టాఫిసాగ్రియాలో కూడా ఉంటుంది కదా. ఉంటుంది. కానీ ఇక్కడ మోటివ్ వేరండి. స్టాఫిసాగ్రియా రోగి తన ఆత్మాభిమానం అంటే డిగ్నిటీ దెబ్బతిన్నప్పుడు ఆ అవమానాన్ని లోపల దాచుకుంటాడు. హ్యూమిలియేషన్ని సప్రెస్ చేస్తాడు. ఓహో, అంటే ఎవరైనా తిట్టినా అవమానించినా ఎదురు చెప్పలేక అణుచుకుంటారన్నమాట. అవును. కాని నాట్రమ్యూర్ అణచివేత వెనుక ఉన్నది వేరు. వాళ్ళు ప్రేమను కోల్పోతామేమో అన్న భయంతో ఆ బాధను దాచుకుంటారు. అవమానం వేరు, కోల్పోయిన ప్రేమ వల్ల వచ్చిన బాధ వేరు. కరెక్ట్, చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మనం ఈ నోట్స్లో అత్యంత కీలకమైన విభాగానికి వస్తున్నాం. నేట్రమ్యూర్ వర్సెస్ సైలీషియా. ఈ రెండింటినీ పోల్చడానికి ఒక అద్భుతమైన అనాలజీని ఈ సోర్స్ మెటీరియల్స్లో వాడారు గదా. అవునండి, అది వింటే ఎవరికైనా ఈజీగా గుర్తుండిపోతుంది. అదే, నేట్రమ్యూర్ అంటే నీరు, వాటర్ అని, అలాగే సైలీషియా అంటే ఇసుక అని చెప్పారు గదా. అవును. అసలు ఇది ఎలా అప్లై అవుతుంది? చూడండి, నీరు ఎప్పుడూ తనలో ఉన్న వాటిని నిల్వ చేసుకుంటుంది, వాటర్ రీటైన్స్. నాట్రమ్యూర్ రోగి కూడా అంతే. భావోద్వేగాలను, పాత జ్ఞాపకాలను వదలకుండా మనసులో నిలుపుకుంటారు. అవును, భౌతికంగా వాళ్ళ శరీరంలో కూడా నీరు నిలిచిపోయి వాపులు రావడం చూస్తాం గదా. ఎగ్జాక్ట్లీ, వాటర్ ప్రిజర్వ్స్ మెమరీస్ అన్నమాట. వీరు జనరల్గా హాట్ కాన్స్టిట్యూషన్ ఉన్నవాళ్లు, అంటే ఉష్ణతత్వం, వేడి తట్టుకోలేరు. మరి సైలీషియా అంటే ఇసుక కదా, అదెలా రియాక్ట్ అవుతుంది? ఇసుక నీటిని నిలుపుకోదు, పట్టుకుంటే జారిపోతుంది కదా. అలాగే వీరు శీతలతత్వం కలవారు, కోల్డ్ కాన్స్టిట్యూషన్. చలిని అస్సలు తట్టుకోలేరు. అంటే సైకలాజికల్గా వాళ్ళెలా ఉంటారు? వాళ్లలో ఒక రకమైన ఫ్రజిలిటీ ఉంటుంది, అంటే సున్నితత్వం, ధైర్యం తక్కువ. తమ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం వాళ్లు సమస్యల నుంచి మెల్లగా ఇసుకలాగా జారిపోతారు. ఫ్లోస్ ఫ్రీలీ విదౌట్ వాటర్ అంటాం కదా. వావ్, ఒక ప్రాబ్లం వస్తే నేట్రమ్యూర్ రోగి దాన్ని పట్టుకుని కుమిలిపోతాడు, సైలీషియా రోగి జారుకుంటాడు. చాలా ఇంట్రెస్టింగ్. సో ఒక్కసారి మనం నేట్రమ్యూర్ అని నిర్ధారించుకున్న తర్వాత దాంతోపాటు లేదా తర్వాత ఏ మందులు వాడాలో తెలుసుకోవడం అవసరం కదా. ఖచ్చితంగా. రెమెడీ రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ క్లినికల్ ప్రిస్క్రైబింగ్లో. కాంప్లిమెంటరీ అంటే పూర్ణ మందులేమున్నాయి దీనికి? ఏపీస్ అండి, ముఖ్యంగా చలిజ్వరాలు వచ్చినప్పుడు లేదా చర్మ సమస్యలలో. నేట్రమ్యూర్ మానసికంగా పనిచేస్తే ఏపీస్ ఆ మిగిలిపోయిన భౌతిక వాపులను కరిగిస్తుంది. అలాగే సిపియా, ఇగ్నేషియా కూడా కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి. ఓకే, మరి ఈ మందు తర్వాత వేయదగినవి, అదే ఫాలోస్బెల్ మందులేంటి? మళ్లీ సిపియా, అలాగే థూజా కూడా చాలా బాగా ఫాలో అవుతాయి. ఒకవేళ మందు వికటిస్తే, అంటే దుష్ప్రభావాలొస్తే విరుగుడు మందులు, యాంటీడోట్స్ గురించి. అప్పుడు ఆర్సెనికం, ఫాస్ఫరస్ వాడతాం. ఒకవేళ విపరీతమైన తలనొప్పి వస్తే నక్స్వామిక ఏయొచ్చు. ఇక్కడ మనం ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి కదా. జ్వరం తీవ్రంగా ఉన్న సమయంలో, అంటే పీక్ ఫీవర్లో నేట్రమ్యూర్ రిపీట్ చేయొచ్చా? ఎప్పుడూ చెయ్యకూడదండి. అది చాలా పెద్ద బ్లండర్ అవుతుంది. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చెయ్యకూడదు. రైట్. ఇప్పుడు ఈ థీరీ అంతా విన్నాం కదా, దీన్ని క్లినిక్లో ఎలా అప్లై చేయాలో కొన్ని కేస్ స్టడీస్ ద్వారా చూద్దాం. మన దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం కేస్ 1ని తీసుకుంటే ఇదొక ట్రూ నేట్రమ్యూర్ కేస్. అవును, చెప్పండి. ఒక పేషెంట్ ఉన్నాడు, బాగానే తింటున్నాడు, కానీ మెడభాగంలో సన్నబడిపోతున్నాడు. దీన్నే మెరాస్మస్ అంటారు కదా. అవును. నాలుక చూస్తే పగుళ్లున్నాయి, ఒక మ్యాప్ లాగా ఉంది. ఉదయం 10-11 గంటలకు తల పగిలిపోయేలా సుత్తుతో కొడుతున్నట్లుండే తలనొప్పి, ఇంకా పాత విషయాలను తలుచుకుని లోపల కుమిలిపోవడం. చూసారా, ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. పర్టిక్యులర్స్, జనరల్స్, మైండ్, ఈ సంపూర్ణ లక్షణాలు ఉన్న ఆ రోగికి నేట్రమ్యూర్ ఇవ్వగానే అద్భుతంగా పనిచేసింది కదా. నిజమే, ఇది కరెక్ట్ ప్రిస్క్రిప్షన్. ఇప్పుడు రెండో కేసు చూద్దాం. ఇదొక తప్పుగా అర్థం చేసుకున్న కేసు, ఫాల్స్ నేట్రమ్యూర్. ఈ కేసు చాలా కామన్గా చూస్తుంటాం. ఆ రోగికి ఉప్పు అంటే ప్రాణం, సులభంగా ఏడుపోస్తోంది. ఇవి చూడగానే ఎవరైనా నేట్రమ్యూర్ అనుకుంటారు కదా. అవును, ఇక్కడే బుట్టులో పడిపోతారు. కానీ ఆ పేషెంట్కి అందరి సానుభూతి కావాలి, గాలి తగిలితే హాయిగా ఉంటుంది. మరి ఈ కేసుకి నేట్రమ్యూర్ ఇస్తే ఫెయిల్ అవుతాం కదా. 100% ఫెయిల్ అవుతాం, ఎందుకంటే అది పల్సటిల్లా కేస్. కేవలం ఉప్పిష్టం చూసి మందు ఇస్తే అది ఆర్గనాన్ సూత్రాలకి విరుద్ధం. మనం టోటాలిటీ మిస్ అయినట్లే. కరెక్ట్. ఉప్పు పల్సిటిల్లా కూడా ఇష్టముండొచ్చు, ఫాస్ఫరస్కి కూడా ఉండొచ్చు. ఇక మూడో కేసు, ఒకే పేషెంట్లో మందులు ఎలా మారతాయో.
అవునండి, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. ప్రియమైన వారు చనిపోయిన వెంటనే తీవ్రమైన దుఃఖం, గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఉండటం, ఆ లంప్ ఇన్ థ్రోట్ ఫీలింగ్. దానికి మనం ముందుగా ఇగ్నేషియా ఇస్తాం కదా. ఇచ్చాం. తర్వాత కొంతకాలానికి ఆ ఎక్యూట్ బాధ తగ్గిపోయి పాతబడి మౌనంగా అంటే సైలెంట్ గ్రీఫ్గా మారినప్పుడు అప్పుడు నేట్రమ్యూర్ ఇస్తాం. ఎగ్జాక్ట్లీ. అప్పుడే ఆ కేస్ కంప్లీట్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో కొత్తగా నేర్చుకునేవాళ్ళు సాధారణంగా ఎలాంటి తప్పులు చేస్తారు? ఈ కామన్ ఎర్రర్స్ ఏంటంటారు? మెయిన్ ఏంటంటే ఒకే ఒక్క లక్షణం చూసి మందివ్వటం. కేవలం ఉప్పిష్టమనో, లేదా తలనొప్పి అనో, లేదా ఎవరూ చూడకుండా ఏడుస్తున్నారనో ఇలా సింగిల్ సిమ్టమ్ మీద కన్క్లూజన్కి రాకూడదు. సంపూర్ణ లక్షణాలు అంటే ఆ టోటాలిటీ మస్ట్ అండ్ షుడ్ అంటారు. అవునండి, టోటాలిటీ ఆధారంగానే మన ప్రిస్క్రిప్షన్ ఉండాలి. సరే, మనం టోటాలిటీ చూసి పర్ఫెక్ట్గా మందిచ్చామనుకుందాం. మందిచ్చిన తర్వాత రోగిలో ఎలాంటి మార్పులు గమనించాలి? ఈ ఫాలోఅప్ క్రైటీరియా ఏంటి? ఆర్గనాన్ పద్ధతిలో మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేయాల్సింది మెంటల్ స్టేట్నండి. మందిచ్చిన తర్వాత రోగి మానసిక స్థితి మెరుగుపడటం అనేది సరైన ప్రిస్క్రిప్షన్కు ఒక అద్భుతమైన సంకేతం. అంటే భౌతిక లక్షణాలు లైక్ తలనొప్పి వెంటనే తగ్గకపోయినా పర్లేదా? అవును, పేషెంటొచ్చి నాకు లోపల చాలా ప్రశాంతంగా ఉంది డాక్టర్ అని చెప్తే మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్లు. అలా కాకుండా తప్పుగా మందు పడితే లేదా పదే పదే రిపీట్ చేస్తే వాడలో చిరాకు, కోపం పెరిగిపోతాయి. అవి రాంగ్ ప్రిస్క్రిప్షన్ సైన్స్. ఓకే. మరి ఎప్పుడు వేచి చూడాలి, ఎప్పుడు సమీక్షించాలి? ఎప్పుడైతే పేషెంట్ మెరుగవుతున్నాడో మనం సైలెంట్గా వెయిట్ చేయాలి. వెన్ టు వెయిట్. ఎప్పుడైతే ఆ ఇంప్రూవ్మెంట్ ఆగిపోయి పాత లక్షణాలు మళ్లీ వస్తున్నాయో అప్పుడు వెన్ టు రివ్యూ అని ఆలోచించి కేస్ని మళ్లీ స్టడీ చేయాలి. చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ని, ఈ డీప్ డైవ్ని మనం సమ్మరైజ్ చేస్తే, రోగిలో లోపల దాచుకున్న బాధ అంటే సైలెంట్ గ్రీఫ్. దానికి తోడు ఉప్పు మీద కోరిక. అవును, సాల్ట్ గ్రేవింగ్. అలాగే పొడిబారడం, డ్రైనెస్. వీటన్నిటి సంపూర్ణ సముదాయం కలిస్తేనే అది నిజమైన నాట్రమ్యూర్ కదా. అబ్సల్యూట్లీ. ఆ క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ కలవాలి. అందుకే ఎప్పుడైనా సరే ఇది నిజంగా నేట్రమ్యూరా అనే ప్రశ్నను మనకు మనం వేసుకుని మొత్తం చిత్రపటాన్ని చూశాకే నిర్ణయం తీసుకోవాలి. అద్భుతమండి. ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు నాకొక థాట్ వస్తుంది. చెప్పండి. ఇప్పుడు నేట్రమ్యూర్ రోగి బాధ కలిగినప్పుడు మౌనంగా వెనక్కి తగ్గుతాడు, సైలెంట్గా ఉంటాడు అని చూశాం గదా. అవును, రిజర్వ్డ్గా ఉంటారు. మరి అదే బాధను లేదా డిసప్పాయింట్మెంట్ని విపరీతమైన కోపంతో, చిరాకుతో ఎదుటివారిమీద అరుస్తూ వ్యక్తపరిచే రోగి వస్తే ఎలా? అంటే సైలెంట్ గ్రీఫ్కి బదులు ఓవర్ రియాక్ట్ అయితే? వావ్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఒకవేళ రోగి అలాగనక అతిగా స్పందిస్తే ఆ లక్షణాలు మన తదుపరి మందు నక్స్వోమిక వైపు దారితీస్తాయి. ఓహో, అంటే నెక్స్ట్ మనం చూడబోయేది నక్స్వామిక అన్నమాట. ఒకరు వెనక్కి తగ్గితే ఇంకొకరు కోపంతో విరుచుకుపడతారు. అవునండి, ఆ రిజర్వ్డ్ వర్సెస్ రియాక్టివ్ నేచర్ని మనం నెక్స్ట్ డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం. గ్రేట్. ఈ డిఫరెన్స్ తెలుసుకోవడానికి మనం ఎపిసోడ్ 72లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.